హలో ఫ్రెండ్స్. మనం పాండవ సేనా నాయకుడు వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుల వారు ఉపప్లావ్య పట్టణాన్ని చేరి పాండవులకు హస్తినాపురంలో జరిగిందంతా వివరించారు. ఏదైతే మంచి మార్గమో, ఏదైతే వారికి ఉపయోగకరమో దాన్నే నేను కౌరవులకు నొక్కి చెప్పాను. కానీ అదంతా వృధా అయింది. యుద్ధం తప్ప మరో మార్గాంతరం కనబడడం లేదు. సభలో పెద్దలిచ్చిన సలహాలను మూఢుడైన దుర్యోధనుడు వినలేదు. ఆలస్యం లేకుండా మన యుద్ధానికి సిద్ధం కావాలి. అందరినీ మింగేయడానికే కురుక్షేత్రం చూస్తుంది. శాంతి మార్గానికి ఇక తావులేదు. సైన్యాన్ని యుద్ధ సన్నద్ధం చేయండి అని శ్రీకృష్ణుల వారు పాండవులకు తెలిపారు. వారు 7 అక్షహీనుల సైన్యాన్ని ఆయుక్తం చేశారు. ద్రుపదుడు, విరాటుడు, దుష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకీతనుడు, భీమసేనుడు ఒక్కో అక్షహీనికి నాయకత్వం వహించడానికి సిద్ధపడ్డారు. ముఖ్య సేనా నాయకత్వం ఎవరికి ఇవ్వాలన్న అంశం చర్చనీయాంశమైంది. చిన్నవాడైన సహదేవుణ్ణి ఉద్దేశించి యుధిష్ఠరుడు, ఈ 7గురిలో ఒకరిని సేనానాయకుడిగా ఎన్నుకోవలసి ఉంది. అతడు ఎలాంటి వాడై ఉండాలంటే శత్రువుని భస్మం చేయగల, భీష్ముని ఎదిరించి నిలవగలిగేవాడై ఉండాలి. సందర్భానుసారంగా సైన్యాన్ని మళ్లించడానికి అవసరమైన దారులన్నీ తెలుసుండాలి. ఈ 7గురు మహనీయులలో ఉత్తమమైన వాడెవరో నీవు సూచించు అని అడిగారు. సహదేవుడు అందుకొని, ఎవరి సహాయంతో అయితే మనం మారువేషాలతో జీవించామో, ఎవరి ఆధారంతో మనం ఇప్పుడు రాజ్యభాగాన్ని కోరుతున్నామో అలాంటి విరాటరాజును ముఖ్య సేనానాయకుడిగా చెయ్యి అన్నారు. నకులుడు అందుకొని, వయస్సు, బుద్ధిబలం, వంశఘనత, బలాల్లో ద్రుపదుడు అందరినీ మించినవాడు కనుక ఆయన్ను ముఖ్య సేనానాయకుడిగా చెయ్యి అన్నారు. ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు భరద్వాజుడి వద్ద విలువిద్య నేర్చారు. అతడెప్పుడు ద్రోణుడికి ఎదురుగా యుద్ధం చేయాలని అభిలాషిస్తుండేవాడు. రాజులందరి చేత మన్ననలు పొందినవాడు. తన కుమారుల మాదిరిగా మనకు ఉత్సాహమిస్తున్నాడు కనుక ఆ ద్రుపదుడే ద్రోణ భీష్ములకెదురుగా మన సైన్యాన్ని నడపగలడు అన్నాడు. యుధిష్ఠరుడు అర్జునుడి అభిప్రాయం అడిగారు. యుద్ధరంగంలో దుష్టద్యుమ్నుడు ముఖ్య సేనానాయకుడిగా ఉంటే బాగుంటుందని నా సూచన. అతడు తన ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోగలడు. ద్రోణుణ్ణి చంపడానికే పుట్టిన మహావీరుడు. పరశురాముణ్ణి సైతం వెనుకకు మరలించిన శక్తియుతుడు. భీష్ముడి బాణాలను ఎదుర్కొని యుద్ధం చేయగలవాడు దుష్టద్యుమ్నుడు ఒక్కడే కనుక అతడినే సేనానాయకుని చేయడం సబబు అన్నాడు. దీన్ని సమర్థించాడు భీమసేనుడు. ఓ రాజా, అర్జునుడు చెప్పింది నిజం. కానీ శిఖండి జన్మించింది కేవలం భీష్ముని చంపడానికే. ఆ శిఖండి ముఖ తేజస్సు పరశురాముడి ముఖ తేజస్సు మాదిరిగా ఉన్నది. మనలో ఎవ్వరు కూడా భీష్ముని ఓడించలేరు కనుక శిఖండిని ముఖ్య సేనానాయకుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు భీముడు. చివరికి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుల వారి అభిప్రాయం అడిగారు. ఇప్పుడు ప్రస్తావించిన యోధులందరూ ముఖ్య సేనానాయకుడిగా ఎంపిక చేయడానికి తగినవారే. వారిలో ఎవరైనా కౌరవులు భయపడతారు. అన్ని విధాలా ఆలోచిస్తే అర్జునుడి ఎంపిక బాగుందని నాకు అనిపిస్తుంది. కనుక మీ సేనకు ముఖ్య నాయకుడిగా దుష్టద్యుమ్నుణ్ణి నియమించండి అని అన్నారు శ్రీకృష్ణుల వారు. ద్రుపదుడి కుమారుడిగా ద్రౌపది స్వయంవరంలో ఆమె కోరుకున్నట్లుగా అర్జునుడికిచ్చి పెళ్లి చేసినవాడు. దుర్యోధనుడి సభలో ద్రౌపది అనుభవించిన అవమానాన్ని, విషాదాన్ని ఆలోచిస్తూ
అందుకు ప్రతీకార సమయం కోసం నిరీక్షిస్తున్న దుష్టధుమ్యుణ్ణే పాండవులు ముఖ్య సేనానాయకుడిగా అభిషేకించారు. వీరుల సింహగర్జనలు, శంఖారావాలు, ఏనుగుల గింకారావాలు అన్ని దిశల నుంచి మోగాయి. యథోచితంగా చప్పట్లు ఆకాశాన్ని ధ్వనింపచేసే శబ్దాలతో యుద్ధ పరికరాలు ధరించి పాండవ సేనలు కురుక్షేత్రంలో ప్రవేశించాయి. ఇది మనకి పాండవుల ముఖ్య సేనానాయకుడిగా దుష్టధుమ్యుని నియమించే వృత్తాంతం. మూలం మహాభారతం, ప్రచురణ సనాతన సమధర్మ ప్రచార పరిషత్ సంఘం వారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.